అందరికీ నమస్తే మిత్రులారా. మరి ముఖ్యంగా ఈరోజు కరోనాని ఎదుర్కోవడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమైనాయని చెప్పాలి. మరి ఎందుకంటే కరోనా వ్యాప్తిస్తున్న సమయంలో టెస్టులు చేయకుండా వాటిని దాచిపెట్టి ఈరోజు ఈ పరిస్థితికి తీసుకొచ్చిర్రు. మరి ముఖ్యంగా మన తెలంగాణ విషయానికి వస్తే కరోనా అప్పుడే వ్యాప్తిస్తున్న సమయంలో మరి ముఖ్యంగా అసెంబ్లీ సమావేశాలలో ఆ రోజు ముఖ్యమంత్రి గారికి సీతక్క గాని మరికొందరు ఎమ్మెల్యేలు ఆ రోజు సూచనలు జరిగింది. ముఖ్యంగా కరోనాని ఎదుర్కోవడానికి మీరు ఏ రకంగా సిద్ధమవుతున్నారని. మరి ఆ రోజు ఈ కల్వకుంట్ల దొర తన అహంకారంతో ప్రతిపక్షాలు ఇచ్చినటువంటి సూచనలను సలహాలను తీసుకోకుండా ఏముంది చిన్న పారాసిటమాల్ వేసుకుంటే పోతుందని ఈయన మరి కొంతమంది మంత్రులు ఇంకొక ఆయన కషాయం దాయితే పోతుందని, మరి ఇంకొక ఆయన ఉడుకునీళ్లు దాయితే పోతుందని, మరొక మహామంత్రి మల్లారెడ్డి గారు అయితే ముఖ్యంగా చెట్లు పెంచితే కరోనా పోతుందని ఇటువంటి తెలివి తక్కువ నిర్ణయాలతో మీ తెలివి తక్కువ పోకడాలతో ఈరోజు కరోనా రాష్ట్రం మొత్తం వ్యాపించి కేసులు వేలలకు చేరుకోవడం జరిగింది. మరి దీనిని ఎదుర్కోవడంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైతే ఏదో రోమ్ నగరం తగలబడుతుంటే చక్రవర్తి పిడేలు వాయించుకుంటూ కూర్చున్నట్లు మరి ముఖ్యంగా రాష్ట్ర ప్రజలు మొత్తం కరోనాతో అల్లాలిపోతుంటే రాష్ట్రం మొత్తం తండ్రి కొడుకులు ఇద్దరు, ఒక ఆయన తూర్పుకు ఇంకొక ఆయన పరమటికి పోయి ఫామ్ హౌస్ వల్ల వండుకున్న పరిస్థితి వచ్చింది. గజ్వేల్ ఒక ఆయన, గండిపేట దగ్గర జన్వాడ ఒక ఆయన. మరి మీకు ముఖ్యంగా మీ విలాసాలు, మీ భోగాలు, మీ కుటుంబం తప్ప తెలంగాణ ప్రజల ప్రాణాలు గాని ఏవి మీ గాలికి పట్టలేదు. మరి ఇటువంటి తరుణంలో రాష్ట్రం అప్పుల్లో ఉందని చెప్తున్నారు. మరి ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెంచుకొని వైద్య సదుపాయాలు పెంచకుండా వాళ్ళని ఏదో తీసుకెళ్లి ఒక మూలకు వాడేసి ఉంటే ఉండి సస్తే చచ్చుండి అనే పరిస్థితికి వచ్చి మరి ఆగమేఘాల మీద ఈరోజు సచివాలయాన్ని గురించి కొత్తది కట్టాల్సిన అవసరం ఏమి ఏర్పడింది? మరి మీకేమైనా సోయుందా? రాష్ట్రం మొత్తం తలబడుతుంటే ఈరోజు సచివాలయం కట్టాల్సిన అవసరం మీకేముంది? ఒకసారి ఆలోచన చేయండి. మరి ముఖ్యంగా మొన్న చూస్తే ఉస్మానియా హాస్పిటళ్లకు కాళేశ్వరం ప్రాజెక్టు పెద్ద గేట్లు ఎత్తినట్లు నీళ్లు వచ్చినాయి. దానికి ఏమంటారు? ప్రతిపక్షాలు అడ్డుకోవడం వల్ల ఈరోజు ఈ పరిస్థితి వచ్చేదని మీది ఒక గుమస్తా తెలంగాణ పేపర్లో రాసుకున్న వచ్చింది. అయ్యా కేసీఆర్, ప్రతిపక్షమే లేదంటావు ఈరోజు రాష్ట్రంలో. ప్రతిపక్షాలే అవి లెక్కనే లేదంటావు. వాళ్ళ మాటలే మాకు లెక్క కాదన్నావు. మరి ప్రతిపక్షాలు ఆపితే నీకన్నా ఉండాలే కదా. ప్రతిపక్షాలు మస్తు ఆపుతున్నాయి, నువ్వేదన్నా ఆపుతున్నావా? ఉస్మానియా హాస్పిటల్ ఎందుకు ఆపినావు? ఏదో బిడ్డే గనక అల్లుడి మీద మొట్టుకున్నట్లుంది నీ పరిస్థితి. ఫామ్ హౌస్ కట్టుకోమని చెప్పిందా ప్రతిపక్షం? ఫామ్ హౌస్ వద్దన్నది, కట్టుకోలేదా? కాళేశ్వరం కట్టొద్దన్నది, కట్టుకోలేదా? నీ ఫామ్ హౌస్ కాడికి నీళ్లు ముందు తెచ్చుకున్నావు. కొండపోచమ్మ సాగర్ నీ ఫామ్ హౌస్ పక్కల. నీ సోయ్ అంతా నీ ఫామ్ హౌస్ ని ఏ రకంగా డెవలప్ చేసుకోవాలి, నీ యొక్క తరాలకు, నీ యొక్క భావి తరాలకు దృష్టిలో పెట్టుకొని నీవు పనిచేస్తున్నావు గాని తెలంగాణ ప్రజల సమస్యలను గాని ఏది దృష్టిలో పెట్టుకొని నువ్వు ఈరోజు పనిచేసే పరిస్థితి లేదు. మరి ప్రతిపక్షాలు అడ్డుకున్నాయి ఈరోజు నీవు గాని నీ ఎమ్మెల్యేలు గాని సిగ్గు లేకుండా చెప్తున్నారు. చెప్పుకోవడానికన్నా ఉండాలి. ప్రతిపక్షాలు ప్రతి దాన్ని విమర్శిస్తున్నాయి. నీవేదన్నా ఆపినావా? ప్రగతి భవన్ కట్టుకోలేదా? ఫామ్ హౌస్ కట్టుకోలేదా? కాళేశ్వరం కట్టలేదా? ఎన్ని నువ్వు ప్రతిపక్షాలు అడ్డుకున్నా చేయలేదు. మరి అన్ని అడ్డుకున్నప్పుడు దీన్ని నువ్వెందుకు నిర్మించట్లేదు? దీన్ని అంతే అనుకోవచ్చు కదా. ఉన్నదాన్ని కూల్పాల్సిన అవసరం నీకేమొచ్చింది? కొత్తది కట్టు. ఇంకోటి కొత్తది కట్టిన తర్వాత దాంట్లో షిఫ్ట్ చేయి, దీన్ని మళ్ళీ మరమ్మతులు చేయి. కాబట్టి నీవేం చేసినా అని ఏదో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ నన్ను ఎవ్వడు చూస్తలేడు అనుకున్నదంట. నీవు చేసే పనులు మొత్తం దొరగారు, నీవు నీ కొడుకులు చేసే పనులు మొత్తం తెలంగాణ సమాజం చూస్తుంది. నీకు తగిన బుద్ధి చెప్తారు ఎప్పుడో ముందు. మరి ముఖ్యంగా మరి హైదరాబాద్ లో అత్యంత ఖరీదైన జాగాలో కోకాపేట లాంటి ప్రదేశంలో నీవు సన్నాసులకు రూపాయికి ఎకరం ఇస్తున్నావు. మరి అటువంటి ఇచ్చేటప్పుడు ఒక 10 ఎకరాలు కేటాయించి మరి ఇంకొక అత్యాధునిక అంగులతో ఉన్నది కదా. మన తెలంగాణలో మంచి బడ్జెట్ ఉంది, ధనిక రాష్ట్రం కదా. ఒక హాస్పిటల్ కట్టు, శాతం అయితే లేదా? నీ ఫామ్ హౌస్ కట్టుకున్నట్టు స్పీడ్ లా, నీ ప్రగతి భవన్ కట్టుకున్నట్టు స్పీడ్ లా ఈరోజు ఒక గవర్నమెంట్ హాస్పిటల్ కట్టు. అంతేగాని నీవు ఎంతసేపు నీకు శాత కాక ప్రతిపక్షాల మీద ఎందుకు మొత్తుకుంటున్నావు?
కాబట్టి ఇకనైనా నీవు సోయి తెలిసి తెలంగాణ ప్రజలను ఈ కరోనా నుంచి కష్టకాలంలో గట్టెక్కించే ప్రయత్నాలు చేయి గాని నీకు శాత కాకుండా ప్రతిపక్షాల మీద దుమ్మెచ్చే పరిస్థితి మాత్రం తెచ్చుకోకు, సిగ్గు తీసుకునే పరిస్థితి తెచ్చుకోకని మళ్ళొక్కసారి హెచ్చరిస్తున్నాం. కాబట్టి ఇకనైనా కళ్ళు తెరిచి జాగ్రత్త పనిచేస్తే బాగుంటది. ఖబర్దార్ కేసీఆర్. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.